అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ ఈరోజు వరసిద్ధి వినాయక స్వామి వ్రతకల్పాన్ని ఆచరించి ఆ స్వామి కృపా కటాక్షలను నోచుకుని ఉంటారు. స్వామి ఆవిర్భావం గురించి వినాయక వ్రతకల్పంలో చెప్పగలిగింది. దాని గురించి ఈరోజు మనము క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ వ్రతకథను సౌనకాది ఋషులకు, పరీక్షిత్ మహారాజుకు సుఖమహర్షి బోధిస్తూ ఉంటారు. ఈ కథలో ముఖ్యంగా శివపార్వతుల సంభాషణతో శివపార్వతుల నుంచి శివ మురుగన్ అంటే సుబ్రహ్మణ్య స్వామి సంభాషణతో ప్రారంభమవుతుంది. శివపార్వతులు ఒకసారి కైలాసంలో తన కుమారుడి గురించి చూస్తూ ఉండగా తన కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి కైలాసానికి వచ్చి పరమేశ్వరుడు పార్వతితో ఈ లోకంలోని అత్యుత్తమైన వ్రతము, ఈ వ్రతం వల్ల ప్రతి ఒక్కరికి శుభాలను కలిగించే ఒక వ్రతము ఏమన్నా ఉందా అని అడుగుతారు సుబ్రహ్మణ్య స్వామి. దాంతో పరమేశ్వరుడు దగ్గరకు నాయనన్నా చెప్తాను అని చెప్పి వినాయక వ్రతకల్పము భాద్రపద చవితి నాడు ఆచరిస్తారు. ఈ వ్రతకల్పము అన్ని అభిష్టాలను, కోరికలను తీర్చుంది అని పరమేశ్వరుడు చెప్తూ ఉంటాడు. ఈ వ్రతంలో ఒకనొకనాడు గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు శివుడికి మహాభక్తుడు. ఆయన శివుడిని తన ఉదరంలో అంటే కడుపులో కొలువై ఉంచుకుందామని దుర్బుద్ధితో ఆలోచిస్తాడు. దాంతో పరమేశ్వరుడు భక్తులకు కట్టుబడి తన ఉదరంలో కొలువై ఉంటాడు. అయితే కైలాసంకి ఎన్నటికీ శివుడు రాకపోయేసరికి పార్వతీదేవి ఆందోళన పడుతుంది. దాంతో మహావిష్ణువుతో కలిసి ఈ విషయం గురించి చర్చిస్తుంది. మహావిష్ణువు దేవతలందరితో కలిసి గంగిరెద్దులు ఆడిచ్చేవాడిలాగా నందిని గంగిరెద్దులాగా చేసి గజాసురుడి రాజ్యంలో ఆడిస్తూ ఉంటాడు. ఈ విషయం తెలిసిన గజాసురుడు ఈ యొక్క గొప్ప ఆడింపును చూద్దామని తన సభకు ఆ మహావిష్ణువు ఆయన గంగిరెద్దులు ఆడిచ్చేవాడిని అలాగే గంగిరెద్దును పిలుస్తారు. ఆ గంగిరెద్దు నంది మహావిష్ణువు స్వయాన తన మృత్యుని తీసుకురావడానికి వచ్చాడని గజాసురుడికి తెలియదు. దాంతో అప్పుడు ఆ గొప్ప విన్యాసాలను గజాసురుడు చూసి ఆనందించి ఏమి కావాలో కోరుకో అని అడుగగా మహావిష్ణువు గంగిరెద్దు వాడిగా నేను నీ ఉదరంలో ఉన్న పరమేశ్వరుని కోరుతున్నాను అని చెప్తాడు. దాంతో అసుర సంహారి అయిన మహావిష్ణువే తనకు గంగిరెద్దులు ఆడిచ్చేవాడిలాగా వచ్చాడని గజాసురుడు తెలుసుకున్నాడు. ఇచ్చిన మాట తప్పకూడదు కనుక ఈ తన ఉదరంలో ఉన్న పరమేశ్వరుడికి 2 కోరికలు అడుగుతాడు. ఒకటి, తన శిరస్సును ప్రతి ఒక్కరూ పూజన యోగ్యంగా చేయమని చెప్పాడు. ఇంకోటి, తన తోలును ఎప్పుడూ నవ యవ్వనంగా తన శివుడు ధరించి ఉంటారని కోరుకుంటాడు. అందుకే ఇప్పుడు కూడా శివుడు ఏనుగు తోలును యవ్వనంగా అప్పుడే రక్తం కారుతూ ఉన్న తోలును ధరించి ఉంటాడు. ఆ తలను తీసుకొని కైలాసానికి వెళ్తాడు. కైలాసానికి వెళ్తున్న వార్త పార్వతీదేవికి తెలుస్తుంది. భర్త వస్తున్నాడని తెలుసుకొని పార్వతీదేవి మంగళ స్నానం చేయడానికి వెళ్తుంది. గదిలోకి ఎవరిని రానివ్వకుండా ఒక పసుపు ముద్దతో ఒక బాలుడిని చేసింది. ఆ బాలుడును చాలా చూడముచ్చటగా ఉండడంతో పుత్రుడిలాగా తీసుకుంది బాలుడిని. ఆ బాలుడికి గణపతి అని పేరు పెట్టి బయట కాపలాదారిగా ఉంచింది. అమ్మ మాతృమాటను జవదాటని ఆ బాలకుడు శివుడినే అడ్డగిస్తాడు. శివుడు మహా ఉగ్రంతో ఆ యొక్క బాలకుడి శిరస్సును ఖండిస్తాడు. దాంతో పార్వతీదేవి విలపించి ఆ యొక్క శిరస్సును మా బాలకుడు కావాలి అని చెప్పి అడుగుతుంది. దాంతో ఉత్తర దిక్కుగా ఏ జీవైతే పనుకుందో ఏ తల్లి అయితే వీపు చూపిస్తూ తన అమంగళకరంగా పనుకునే ఉందో ఆ జీవి శిరస్సును తీసుకురమ్మని చెప్పి ఈ పరమేశ్వరుడు తన గణాలకు ఆదేశిస్తాడు. వాళ్ళ చెప్పినట్టే ఏనుగు ఒక పిల్ల ఏనుగు ఇలా పనుకొని ఉండడం గణాలు చూసి ఆ ఏనుగు శిరస్సును ఖండించి ఈ కైలాసానికి తీసుకుని వస్తారు. దాంతో ఇక్కడ పార్వతీదేవి, శివుడు, మిగతా దేవతలందరూ కలిసి ఆ బాలకుడికి తిరిగి ప్రాణం పోస్తారు. అలాగే పార్వతీదేవి అప్పుడు ఒక సంకోచం ఇస్తుంది శివుడికి. ఏమనంటే ఈ ముఖంతో గజాననారి అని పిలువబడే ఈయన మన ఇంకొక
తరానికి ఎగతాళిగా ఉంటుంది అని ఆలోచిస్తుంది పార్వతీదేవి. దాంతో పరమేశ్వరుడు మిగతా దేవతలు తినకు ఎన్నో వరాలు ఇస్తాడు. ప్రథమ పూజ్యుడిగా వినాయకుడిని గణేశ్వరుని పెడతారు. అలాగే దేవతలకు గణాధ్యక్షుడిగా విఘ్నేశ్వరుని పెడతారు. అందుకే గణాధిపతి అని గణేశుడికి పేరు, విఘ్నాధిపతి అని గణేశుడికి పేరు. ఈ వ్రతకథ ఇంకా అయిపోలేదు, అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఈ కథ శమంతకోపాఖ్యానంతో ముగుస్తుంది. ఒకసారి భాద్రపద చవితి నాడు, అంటే వినాయకుడి జన్మదినం నాడు భక్తులు చేసిన కుడుములు ఉండ్రాళ్ళు తిని స్వామి చాలా ఎక్కువ తిని ఇంకొంచెం ఉండ్రాళ్ళను ఇంటికి తీసుకెళ్తూ మూషికంపై వెళ్తూ ఉండగా ఒక్కసారిగా కైలాసంలో తల్లిదండ్రులకు నమస్కారం చేయడానికి వెళ్తూ ఉండగా తను వంగడానికి అవస్థపడటం చూసి చంద్రుడు పైనుంచి నవ్వుతాడు. దాంతో దిష్టి దోషంతో ఆ యొక్క లంబోదరుడి పొట్ట పేలిపోతుంది. దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి నీ తేజస్సు ఎప్పటికీ తగ్గిపోతుందని చంద్రుడిని చెప్పిస్తుంది. దాంతో అప్పుడే ముల్లోకాలు చీకటి అవుతాయి. దాంతో పరమేశ్వరుడు ఒక ఉపాయం చెప్తాడు. నువ్వు 15 రోజులకు పెరుగు, 15 రోజులు తగ్గు. అలాగే భాద్రపద చవితి నాడు నిన్ను ఎవడైతే చూస్తారో వాళ్ళకు కొన్ని ఆపనింద పాలవుతారు అని చెప్తారు. ఆ శాపాన్ని తగ్గిస్తూ పరమేశ్వరుడు. అలాగే పరమేశ్వరుడు తిరిగి గణనాథుడికి ప్రాణం పోస్తాడు. ఒకసారి కృష్ణుడు ఆకాశంలోకి చూడకుండా భాద్రపద చవితి నాడు గోవులకు పాలు పితరడానికి ద్వారకా నగరంలో వెళ్తాడు. అప్పుడు పొరపాటున ఆ పాలల్లో చంద్రుని ప్రతిబింబాన్ని చూస్తాడు. అప్పుడు కృష్ణుడు ఈ చంద్రుడిని చూడటం వల్ల నాకు ఎలాంటి నీలాప నిందలు వస్తాయని భయపడి ఆ పక్క రోజు ద్వారకని పరిపాలిస్తూ ఉండగా సత్రాజిత్ అనే మహారాజు సూర్యుడి వరప్రసాదమైన శమంతక మణిని ద్వారకకు తీసుకొని వస్తూ ఉంటాడు. ద్వారకలో ఆ శమంతక మణి వెలిగిపోతూ ఉండగా కృష్ణుడు ఇది రాజుల దగ్గర ఉండాల్సింది, నాకు ఇది ఇవ్వవా అని అడుగుతాడు. అయితే దానికి నిరాకరించిన సత్రాజిత్తు నువ్వు గోవుల కాపరి అని హేళనగా మాట్లాడతాడు శ్రీకృష్ణ పరమాత్మను. దాంతో సత్రాజిత్తు పక్క రోజు తన కొడుకు అడవికి వేసుకుపోతుండగా ఒక సింహం వచ్చి ఆ కొడుకును చంపి ఆ మణిని తీసుకుని వెళ్ళింది. తరువాత ఒక భల్లూకము అంటే ఎలుకబంటి ఆ మణిని తీసుకుని వెళ్ళింది. ఇదంతా తెలియని సత్రాజిత్తు వెంటనే కృష్ణుడి మీద నింద వేస్తాడు. ఆ శమంతక మణిని తీసింది నువ్వే అని చెప్పి. ఈ నింద పోగొట్టుకోవడానికి శ్రీకృష్ణ పరమాత్మ ఆ కొడుకు చనిపోయిన చోటుకు వెళ్ళి అక్కడ ఉన్న సింహం కళేబరాన్ని, భల్లూకం యొక్క అడుగుజాడలను అనుసరిస్తాడు. ఆ అడుగుజాడలను అనుసరించగా ఒక గుహ కనబడుతుంది శ్రీకృష్ణ పరమాత్మకు. అక్కడ జాంబవతి అనే పిల్ల ఆడుతూ ఉంటుంది. అక్కడ ఈ వింత మనిషిని చూసి అక్కడ ఉయ్యాలూగుతున్న సమంతక మణిని కూడా చూస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ వింత మణిని చూసి వాళ్ళ తండ్రిని అయిన జాంబవంతుడికి కేక పెడుతుంది. వెంటనే జాంబవంతుడు పరిగెత్తుకొని వచ్చి వృక్షాలతో కొండ చర్యలతో దాడి చేస్తూ ఉంటాడు కృష్ణ పరమాత్మకు. తనతో యుద్ధం చేసే యొక్క వరము కేవలం శ్రీరాముడికి మాత్రమే ఉందని గ్రహించి జాంబవంతుడు వచ్చింది శ్రీరాముడు ఆ అంశ అని గ్రహించి ఆ స్వామికి శమంతక మణిని ఇచ్చి జాంబవతిని కూడా పెళ్ళాడుతాడు. ఎందుకంటే ఆ రోజే స్వామి ఈ శమంతక మణిని తీసుకురావడానికి ముందు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేస్తాడు. ఎవరైతే సంకష్టహర చతుర్థి వ్రతం చేసి శమంతక మణి ఉపాఖ్యానాన్ని విని అలాగే వినాయక చవితి వ్రతకల్పాన్ని చేసుకుంటారో వాళ్ళకి నీలాప నిందలు ఉండవని ఈ కథ ద్వారా తెలుస్తుంది. ఇంటికి సత్రాజిత్తు దగ్గరికి వచ్చిన శ్రీకృష్ణ పరమాత్మ తన భార్యలైన సత్యభామకు తన సత్రాజిత్తుకు ఆయన కుమార్తెను ఇచ్చి శ్రీకృష్ణ పరమాత్మకు ఒక సుమన గడియలో పెళ్లి చేస్తారు. ఇలా శమంతకోపాఖ్యానంతో ఈ వ్రత కథ ముగుస్తుంది. అందరూ పర్యావరణాన్ని రక్షిస్తూ పరమేశ్వరుని సుతుని
పూజించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు వరసిద్ధి వినాయక స్వామి వ్రతకల్పాన్ని చేయాలని కోరుకుంటూ